అసలు పాలమూరు రంగారెడ్డి కింద 12.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వాలి. ఆయన ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా ఆయన నేను 90% పనులు పూర్తి చేస్తుంటే ఏమన్నట్టు. అదేవిధంగా అసలు ఒక్క డిస్ట్రిబ్యూటరీ కాలం కూడా అవ్వలే, తట్టడి మత్తెట్టలే. నేను చెప్తున్నా నార్లాపూర్ ఏదుల లింక్ కెనాల్ పూర్తిగా అంది. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్లు పోవు. అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2-3 ఏళ్ళు పని జరగలే. నువ్వు గొప్పగా నేను 145 మెగావాట్ పంపు పెట్టుకున్నా అంటే నువ్వు 145 మెగావాట్ పంపు పెట్టుకో, నువ్వు 1000 మెగావాట్ పంపు పెట్టుకో. అసలు డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వలేదు, ఈ నార్లాపూర్ ఏదుల కాలువ తవ్వలేదు. మీరే అన్ని పనులు వదిలిపెట్టిపోయి మేము పూర్తి చేసే ప్రయత్నం చేస్తే ఏదో బదనాం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. చూడండి బ్రదర్, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలు కాదు. జ్యుడిషియల్ కమిషన్ అందులో అవినీతి జరిగింది అంటున్నది, విజిలెన్స్ కమిషన్ దాంట్లో అవినీతి జరిగింది అంటుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదేదో అంత వంకర టింకర్ అయింది, ఇది పనులు సరిగ్గా జరగలేదు అంటున్నారు. క్యాగ్ రిపోర్ట్, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అది మేమైతే ప్రభుత్వం చేయలేం కదా. ఆ రిపోర్ట్ వాళ్ళ మీద వచ్చింది కదా. అసలు ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే కుంభకోణం అవినీతి అని చెప్పి క్యాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. సరే, ఇప్పుడు మేమైతే పూర్తిగా అన్ని విషయాల్లో చట్టపరమైన చర్యలు చట్టం ప్రకారం ముందుకు పోతున్నాము. మేము ఆ రోజు చెప్పిన మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నాము. నీకు కావాలంటే మొత్తం లెక్కలు తీస్తా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేసిండ్రు, ఆ తర్వాత మళ్ళీ ఎన్ని నీళ్ళు సముద్రంలోకి వదిలిండ్రు. 5 ఏళ్ల పాటు వాళ్ళు మొత్తం లిఫ్ట్ చేసిన నీళ్లు 165 టీఎంసీ. దాంట్లో 65 టీఎంసీలు మళ్ళీ వాళ్ళే సముద్రంలోకి వదిలేసిండ్రు. అంటే మళ్ళీ ఎవాపరేషన్ అవన్నీ తీసుకుంటే 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళు మొత్తం 80-90 టీఎంసీలు ఉపయోగించారు. మరి ఒక టీఎంసీకి ఎన్ని నీళ్ళు వస్తే మీకు తెలుసు. మరి ఏ విధంగా వాళ్ళు ఒక అబద్ధాల ప్రపంచం, ఒక మాయ ప్రపంచం తయారు చేయడంలో వాళ్ళకు వాళ్లే స్టార్ట్ అని చెప్పి మనం చేస్తున్నాం. నేను మీకు మాటిస్తున్నా, ఆ 3 బ్యారేజెస్లు భారతదేశంలో అంతర్జాతీయంగా బెస్ట్ పాసిబుల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఈ ఏజెన్సీస్తోనే పనిచేయిస్తాము. ఓకే, మరి మీరు మేము వాళ్ళ అబద్ధాలు మాట్లాడి మేము నిజం మాట్లాడినాం, దీనికి ఎక్కువ ప్రియారిటీ ఉండొచ్చు అని చెప్పి నా రిక్వెస్ట్. దాని విషయం వద్దు, ఆ విషయం వద్దు, ఓన్లీ ఇరిగేషన్. నేను ఇరిగేషన్ మినిస్టర్. ఓకే, చెప్పండి ఏమన్నాడు. సరే, ఆయన పెద్దరికం కాపాడుకోవాలి. ఆయన నోరు జారితే మేము అంతకన్నా ఎక్కువ నోరు జారగలుగుతాం. ఓకే, అంతకంటే ఏది పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు. ఒకటి బ్రదర్, మీకు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం, అంటే మీ అందరికీ ఏం అనుమానం లేకుండా ఆగస్టు 18 ఆగస్ట్ 2022లో వాళ్ళు ఏదైతే జీవో విడుదల చేసిండ్రో, ఇది కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా, దానికి అనుగుణంగానే నా లెటర్లు ఉన్నాయి. ఇప్పుడు మరి ఆయన ఎవరు బ్రీఫింగ్ చేసిండ్రో మరి ఆయన ఇక నేను ఇంకా ఎక్కువ ఆలోచించుకోలేదు, కానీ అది పచ్చి అబద్ధము. ఓకే, ఇక మీరు మంచి కవర్ చేయండి. ఓకే, ఏ విషయంలో ఆ 170 టీఎంసీ ఆయన చెప్తున్న లెక్కలు, వాళ్ళ హ్యామ్లో ఉన్నప్పుడు ఇచ్చిన జియో 90 టీఎంసీ. ఓకే, అదేదో నేను చిన్నప్పుడు ఇట్లా అదంటే అవన్నీ ఆయన ఎంపీ ఏం చేసిండండి. నేను అప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఏం చేయకపోయేది, అసలు రాను కూడా ఆకపోయేది ఆయన. సరే, ఇప్పుడు ఇక మరి మనం